మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లడ్డు వివాదం పైన తిరుపతి టీటీడీ పరిపాలనా భవన్ వద్ద మఠాధిపతులు పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో చేరుకొని దాని వెనుకున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రస్తుతం టీటీడీ ఈవోను కూడా కలిసినటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు మనతో ఉన్నారు. స్వామి, నిజంగా ఇది 4 రోజుల నుంచి చూస్తున్నాము. ఒక రాజకీయ కోణం దాగి ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారని చెప్పి కూడా మాజీ పాలక మండలి అధ్యక్షులు, అదే రకంగా మిగతా కొంతమంది పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. ఎలా చూస్తారు? నిజంగా రాజకీయ కోణం ఉందా, లేకపోతే అది వాస్తవంగా జరిగిందంటారా? ఇందులో చాలా ఘోరాది ఘోరం. తిరుమల చరిత్రలో రాజులు, చక్రవర్తులు, అలాగే ప్రధానులు, ముఖ్యమంత్రులు ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి. ఎప్పుడు ఇంతటి దుర్ఘటన, దిగ్భ్రాంతికరమైన సంఘటన, ఇంతటి అపచారం, ఘోర అపచారం ఎప్పుడూ లేదు. కని విని ఎరగరెవరు అంతటి అపచారానికి తెరదీశారు వైసీపీ ప్రభుత్వం. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వాళ్ళ కుటుంబం అంతా వేసుకొని బాబాయిలు, ఎందుకంటే వాళ్ళు గుడి కట్టారని, వెంకటేశ్వర స్వామి గుడిని వాళ్ళే కట్టించినట్టుగా, అదేదో వారి సొంత జాగీరుగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వాడుకున్నారు తప్ప ఏ రోజు తిరుమల క్షేత్రం పవిత్రతను కానీ వాటి ప్రాశస్యాన్ని కానీ ఎప్పుడూ వాళ్ళు గౌరవించలేదు. గతంలో మన సుమన్ టీవీ ద్వారా ఎన్నో చర్చల్లో మేము చెప్పాం. డిక్లరేషన్ మీద కూడా ఆయన సంతకం పెట్టడానికి నచ్చలేదు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం గారు, అలాగే ఇతర దేశ ప్రధానులు వచ్చేటప్పుడు అన్యమతస్థులు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళేవారు, భారీ సమేతంగా వెళ్ళేవారు. కానీ ఏ రోజైనా వచ్చాడు ఆయన? బ్రహ్మోత్సవాలకు వచ్చేటప్పుడు ఒక్కడే డిక్లరేషన్ సంతకం పెట్టడం. ఇంతకంటే పాపం ఏముంటుంది? వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేని ముఖ్యమంత్రి క్రైస్తవులకి, మహమ్మదీలకి జీతాలు ఇచ్చాడు. ఏం ఆలయాల్లో పూజారులు లేరా? నెలకు ఒక 5,000 ఇవ్వచ్చు కదా. ఏమి వివక్ష? కాబట్టి పురుగు పట్టిన అన్నం, పురుగులు పట్టినటువంటి ముక్కిపోయిన బియ్యంతో అన్నం వండించి తిరుమల క్షేత్రంలో చంటి పిల్లలకు పాలు ఇవ్వక, తల్లులు పట్టించుకోక, క్యూ కాంప్లెక్స్లో గొర్రెల మందలాగా కుక్కేసి ఎన్ని అఘాయిత్యాలు చేశారండి. కాబట్టి ఇదేమీ చిన్న చిన్న విషయం కాదు. వీళ్ళ అపచారాలకి తారాస్థాయికి వెళ్ళిపోయింది. హిందూ జాతి కానీ వెంకటేశ్వర స్వామి క్షమించరు కాబట్టే వీరందరూ కూడా ఘోరంగా ఓడిపోయారు. అయినా బుద్ధి రాలే. తప్పు జరిగింది ఎవరి వల్ల సరిదిద్దుకుంటామంటే పోయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సుప్రీంకోర్టులో, హైకోర్టులో, అంటే కోర్టుల్లో కాలయాపన చేసేసి హిందువులందరూ మర్చిపోవాలి, ఈ వేడి తగ్గిపోవాలి. కాబట్టి ఇదేమి రాజకీయ అంశం కాదండి. 320 రూపాయలకి నెయ్యి ఎక్కడ దొరుకుతుంది స్వామి? ఇది సాధ్యమా? 320 రూపాయలు నెయ్యి ఇస్తున్నారంటే అది ఏమి నెయ్యి అది? కాబట్టి లడ్డు విరిగిపోవడం, ప్రసాదం పోవడం, ప్రసాదం కల్తీ అయిపోవడం, ఆ వాసన లేకపోవడం, ఆ పవిత్రతను భంగం కలగడం, ఇవన్నీ జరిగాయి. కాంట్రాక్టులు కకృతిపడి, డబ్బులు కకృతిపడి ఇష్టానుసారంగా కాంట్రాక్ట్ వ్యవహారాలు చేసి నాశనం చేస్తారు తిరుమల క్షేత్రం. ఒకటి 2019కి ముందు తిరుమలలో జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాలు కానీ, లేదంటే అక్కడ వ్యాపార కేంద్రంగా మార్చేశారని చెప్పి మఠాధిపతులు పీఠాధిపతులంతా కలిసి తిరుపతిలో ఒక సదస్సు పెట్టుకున్నారు. కానీ గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఏ ఒక మఠాధిపతి, పీఠాధిపతి కనిపించలేదు. ముఖ్యంగా తిరుమలలో ఉండేటువంటి పీఠాధిపతులు ఇంతవరకు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. దాని వెనుకున్నటువంటి కారణం ఏంటంటే, ఒకటి, గత ప్రభుత్వాలు శాంతి రూపంగా ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకు తెలుసు. కనీసం వాట్సాప్లో మెసేజ్ పెడితే వెంటనే పోలీసులు అన్ని స్టేషన్ తీసుకెళ్ళిపోవడం, భయభ్రాంతులకు గురి చేయడం, వ్యవస్థలు నాశనం చేయడం, కేసులు పెట్టడం, భౌతికమైన దాడులు చేయడం. ఎంతమంది డాక్టర్లను పట్టును పెట్టుకోలేదు. ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి. వందల వేల ఎకరాలు. విజయసాయిరెడ్డి అయితే సింహాచల దేవస్థానం భూములు ఆ చైర్మన్ తీసేసి అశోక్ని సంచయితాన్ని పెట్టి వందలాది ఎకరాలు మింగేశారు. ఎన్ని అకృత్యాలండి. కాబట్టి మఠాధిపతులు గతంలో భయపడ్డారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అందరూ బయటికి రావాలి, అందరూ మాట్లాడాలి, ధర్మం కోసం కలిసి రావాలి, ధర్మం కోసం మాట్లాడాలి, ముందుండాలి, హిందువులకి బాసడగా నిలబడాలి. ఈ దోషులకి, లడ్డూ కల్తీ చేసిన దోషులు జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళ నలుగురికి కూడా శిక్ష పడినంత వరకు హిందూ సమాజం చాలా బాధ పెట్టారు. జంతువుల మాంసాన్ని తినిపించినట్టే కదా, పంది కొవ్వుని కలిపారంటే పంది మాంసం తినిపించినట్టే కదా. ఇంత ఘోరమా? ఇలాంటి వాళ్ళు కఠినంగా శిక్ష పడాల్సిందే. హిందూ సమాజం క్షమించేది లేదు. అంటే కొంతమంది సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినటువంటి వారు, ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించినటువంటి కొన్ని పార్టీ అధినేతలు కూడా, అంటే ఆ లడ్డు తిని ఏమైనా మీకు అనారోగ్యం కలిగిందా, లేకపోతే మీరు ఏమైనా చనిపోయారా అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. దాన్ని పట్ల మీరు ఎట్లా? లడ్డు తిని అవన్నీ కూడా అసందర్భమైన మాటలండి. వాళ్ళందరూ కూడా హిందుత్వాన్ని విశ్వసించరు, నాస్తికులు వాళ్ళు.
నాస్తికులు ఒక ఆస్తికుడు చెప్పాలి, ఒక భక్తుడు చెబితే దాన్ని పరిగణలో తీసుకుందాం. దేవుణ్ణే నమ్మనటువంటి తమిళనాడు వాళ్ళు సనాతన ధర్మం అది ఒక డెంగ్యూ వ్యాధి, సనాతన ధర్మం డెంగ్యూ వ్యాధి ఆ దుర్మార్గుడు వాగాడు స్టాలిన్ కొడుకు కరుణానిధి స్టాలిన్. ఇలాంటి వాళ్ళు మనం విశ్వసనీయంగా తీసుకోవడం లేదు. వాళ్ళు రాక్షస సంస్థతో ఉండేవాళ్ళు, వాళ్ళు రావణ్ణి పూజిస్తారు. వాళ్ళు ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోయిన రావణుడు, భయభ్రాంతులు గురి చేసిన రావణుడు, ఏమండి ఆశ్రమాలు పాడు చేసే రావణుడు ఒక విలను, వాడు పూజనీయుడు వాళ్ళకి. రాముడు వాళ్ళకేమో వ్యతిరేకమాట, ఏది స్టాలిన్ వాళ్ళ పార్టీకి. ఇలాంటి వాళ్ళ మాటలు విశ్వసనీయంగా మనం తీసుకుంటే ఏమవుతుంది? అలాంటి దుర్మార్గుల మాటలు మనం పట్టించుకోనక్కర్లేదు. పవిత్రంగా అది వేరు, మనసు పవిత్రంగా ఉండాలి, ఆలోచన పవిత్రంగా ఉండాలంటే ప్రసాదం కూడా పవిత్రంగా ఉండాల్సింది. నిజంగా కొద్దిసేపటి క్రితమే టీటీడీ ఈవోని మఠాధిపతులు పీఠాధిపతులంతా కూడా కలిసి తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ ఒక్క వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అన్నిటి దానిపైన కూడా ఒక నివేదిక ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాలనేటువంటి డిమాండ్ వాళ్ళు వినిపించారు. అయితే కల్తీ నెయ్యి వాడకం పైన గతంలో ఉన్నటువంటి పాలక మండలి అధ్యక్షులు కావచ్చు, అంటే అధికారులకు సంబంధించినటువంటి మొత్తం వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వారిపైన సిబిసిఐడి కేసు వేసి దానిపైన సమగ్రమైనటువంటి నివేదిక ప్రజల ముందు ఉంచాలని చెప్పి స్వామీజీలు అందరూ కూడా ఇవాళ తిరుపతిలో పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళన చేసినటువంటి నేపథ్యంలోనే టీటీడీ ఈవోని కలిసిన తర్వాత వాళ్ళంతా కూడా ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన విరమించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.